ముందుగా టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ టు ఆల్ ది ఆనరబుల్ గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వచ్చినందుకు. అండ్ ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ యాజ్ థ్యాంక్స్ మీట్ నాకు పర్సనలీ, బికాజ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది, టికెట్స్ దొరకట్లేదు అని చెప్తుంటే బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం ఫ్యామిలీ మేక్స్ మీ ఫీల్ రియలీ హ్యాపీ అండి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ అని వస్తుంది, విచ్ ఇస్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫిలిం, దిస్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ అస్. అండ్ శంభాలా, this film is extremely special to me andi, as I told in the pre-release event. So ee cinema నాకు ఎంత స్పెషలో, ఈ టీమ్ నాకు ఎంత స్పెషలో, this is a family to me, a second family to me is ఈ film అండ్ ఈ ఫిలిం ఫ్రాటర్నిటీ మొత్తం కూడా. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో లైక్ టు గెటింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇస్ లైక్ అ బిగ్ టాస్క్ అండి. అలాంటిది మా సినిమాని ఇంత ఆదరిస్తున్నారు, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ చేస్తున్నారంటే ఇట్స్ జస్ట్ ఆడియన్స్ క్రెడిట్. సో మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని యూ వన్స్ అగైన్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, ఆది గారు యూ విన్, వి ఆల్ విన్ అని. హీ వన్ టుడే, we all won today. So me andram gelchesamu. And to all my dear fraternity like Ravi Verma garu, Indranil garu, Misa Lakshman garu, Madhunandan and every other one, and my Vikram, Adi. So thank you so much for making me feel comfortable, and to my director. So చాలా జరిగింది అనమాట నైట్ షూట్స్లో. I used to go అడిగేదాన్ని, అసలు ఏంటండి నాకు షార్ట్ పెట్టట్లేదు ఏంటి, అసలు నేను ఉన్నాను ఈ సినిమాలో, నీకు డౌట్ వచ్చేది నాకు. రామ మెరుపుతిగా లాగా ఒక షార్ట్ చేసేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. నాకు అర్థం కాలేదు ఇది ఎలా హౌ ఇస్ ఈ గోనా పుట్ ఆల్ టుగెదర్ అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయారు, మీరు జస్టిస్ చేశారు ఈ క్యారెక్టర్కి అని చెప్తుంటే ఐ థింక్ దట్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ మీ. And thank you my dear producers Rajshekhar garu and Maidhur garu for making the story with so much of passion. Ee kadani inta passionate ga teesinanduku, and for going an extra mile to promote our film. Ekkada chusina Shambhala kanipistundi, ekkada chusina meere kanipistunarante it's just my team's effort. So truly grateful andi. And Sai Kumar sir, nenu cheppanu ee cinema sign chesina ventane the very first person I told was Sai Kumar sir, ee cinema chestunanani. Chaala genuine ga he was very happy for me. So ఈరోజు ఈ హిట్ కొట్టినప్పుడు కూడా అంతే హ్యాపీగా కంగ్రాచులేట్ చేశారు. సో దిస్ ఇస్ ది అల్టిమేట్ విన్ అండి. సో ఈ క్రిస్మస్కి, ఈ సంక్రాంతికి, ఈ న్యూ ఇయర్కి ఐ థింక్ ఈ ఆనందం సరిపోద్దేమో. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ making this a huge blockbuster, and can't wait. ఇంకా ఈ థియేటర్లో మీ ప్రేమ, మీ ఆదరణ ఇంకా కావాలి. ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ లాంగ్ రన్లో మీరు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. Thank you so much, and once again congratulations. So yes, బోలెడంత ప్యాషన్తో, బోలెడంత కన్విక్షన్తో, హార్డ్ వర్క్తో శంబాలా సినిమాతో ఒక డివైన్ బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి మా విక్రమ్, ఆది, సాయి కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సందీప్ నవ్వుతున్నాడు చూడు, సో కోనా గారికి, అలానే రాజేష్ భయ్యాకి, అండ్ మా బాబాయ్లు ఇద్దరు రావడం స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అయ్య బాబాయ్ కానీ రబాబాయ్ కానీ రావడం చాలా స్పెషల్. అండ్ బాబీ గారికి. అండ్ ఈరోజు మార్నింగే వెళ్ళి అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి. అండ్ ఆయన అడిగాం, సార్ మీరు తప్పకుండా రావాలి అని. ఆయన సినిమా చూడలేదు మార్నింగ్. ఆయన నువ్వు చాలా బాగా చేసావు, డైరెక్టర్ చాలా బాగా తీసాడు, ప్రొడ్యూస్ చాలా బాగా నిర్మించారు, నేను 100% సినిమా చూస్తానని ఆయన 12 o'clockకి ఆయన ఇంట్లోనే క్యూబ్లో చూసి ఇవాళ వచ్చారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అరవింద్ గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్, అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. సో అలాగే ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి. ఇండస్ట్రీలో నుంచి అందరూ సపోర్ట్ చేశారు. నాకు మంచి సినిమా పడాలని చెప్పి, జెన్యూన్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒకసారి, బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే
శంబాలా ఇస్ ఏ బ్లాక్ బస్టర్ అని ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు. అది ఈ సినిమాకి జరిగింది. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే దుర్గల్ గారికి, అలానే చాలామంది సపోర్ట్ చేశారు. మా తమ్మనన్నకి, సందీప్కి, కిరణ్ గారికి, మనోజ్, అలాగే ఎంతోమంది మొన్న నాని గారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్, మా డైరెక్టర్ గురించి చెప్పాలండి. తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు. 2 years ఈ దీని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు కూడా ఈ ప్రమోషన్ దీని గురించి ఈ పోస్టర్స్ రెడీ చేయడం అన్నిట్లోనూ 100% ఈ సినిమా క్రెడిట్ షుడ్ గో టు యుగంధర్ అండి. తను అంత బాగా చేశాడు ఈ సినిమాని. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఇది నాకు అంటే అంత కష్టపడి చేశాడండి ఈ సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమాను వదలకుండా లవ్ చేస్తూ హీ హాస్ గివెన్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్. అండ్ ఈరోజు మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే 100% యుగేందర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో, ఆయన ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మేమంతా ఎనర్జీ యాడ్ అయ్యి ఆయన ఎఫర్ట్కి మేమందరం యాడ్ అయ్యామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ అండి. థ్యాంక్ యూ యుగేందర్. అండ్ అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు రాజశేఖర్ గారు, మహేంద్ర గారు నిజంగా పబ్లిసిటీ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే గివ్ దేర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. సినిమాని నమ్మారు, అట్ ది సేమ్ టైం సినిమాతో పాటు కంటెంట్ నమ్మి నన్ను కూడా నమ్మారు. సో వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ మనం మళ్ళీ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ షూర్. మీ బ్యానర్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇమీడియట్గా 100% చేస్తాను. థ్యాంక్ యూ అండి. సో రాజశేఖర్ గారికి, మహేందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ దే హ్యావ్ పబ్లిసిటీ విషయంలో కానీ అన్నిట్లోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మా టీంకి, అర్చనాకి, తను నాన్ స్టాప్గా మాతో పాటు ప్రమోషన్స్లో తను కూడా రోజు ఇచ్చేద్దాం అని చెప్పి తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన ఫర్ యువర్ ప్రమోషన్స్ అండ్ స్టఫ్. యా సో అలాగే ఆర్టిస్టులందరికీ, మధుకి, అలాగే మా ఇంద్రనీల్కి, శివకార్తిక్కి, అందరికీ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. చైత్ర తను ఎంత బాగా చేసిందో తనకి. సో ఇలా అందరూ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి చేసామండి ఈ సినిమాని. అండ్ హ్యాపీ దట్ యువర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మా టెక్నీషియన్ శ్రీచు, తను ఎంతో కష్టపడి ఈ సినిమాని ఆల్మోస్ట్ 4-5 months ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి బెస్ట్ బీజేఎం ఇవ్వాలని చెప్పి తను ఎంతో ఎఫర్ట్స్ పెట్టాడు. సో శ్రీచుకి, మా ఫైట్ మాస్టర్స్ రాజ్ కుమార్కి, ఎడిటర్ శ్రవణ్కి, ట్రైలర్స్ కట్ చేసిన ఉదయ్కి, పోస్టర్ డిజైన్ డానీ అల్లే గారికి. సో ఇలా ఎంతోమంది కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. వాళ్ళందరికీ ప్రవీణ్ డిఓపి, తను కూడా ఎంతో హియర్స్ తను కూడా ట్రావెల్ అయ్యాడు సినిమాతో చాలా రోజులుగా. సో ప్రవీణ్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ సినిమాను ఎంత బాగా తీసినా, ఎంత ప్యాషనెట్గా తీసినా మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి. సో మైత్రి శశి గారికి, అలానే ఉషా పిక్చర్స్ సురేష్ గారికి, సో అందరికీ, బెంగళూరు కుమార్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని అంటున్నారు. సో మీరు కూడా, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా చెప్పచ్చు నేను, ఎందుకంటే ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసి చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, సినిమా చాలా బాగుందని. సో తప్పకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా థియేటర్స్లోనే చూడాలి. అండ్ ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా అది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఒక మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సతీష్ ద పిఆర్ఓ, తను ఎంతో కష్టపడాడు, డే అండ్ నైట్ తను పనిచేస్తాడు. సో సతీష్కి కంగ్రాచులేషన్స్. అండ్ మా స్టాఫ్కి హూ ఆర్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ శ్రీకాంత్, జగదీష్, సంపత్, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ప్రేక్షకులు, నిజంగా మీరు ఇన్ని రోజులు మేము ప్రమోషన్స్ చేసాం, కరెక్ట్గా రిలీజ్కు ముందు రోజు ఇంత చేసాం, జనం వస్తారా, చాలా కష్టం అయిపోయింది కదా థియేటర్స్ తీసుకురావడం అనేది అనిపించింది. కానీ మీరందరూ వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా అందరికీ ఒక తెలియని ఎనర్జీ ఇచ్చింది. మంచి ఓపెనింగ్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. సో మీరు బాగా ఓన్ చేసుకున్నారు. సో టాలీవుడ్ ప్రేక్షకులకి,
తెలుగు మూవీ లవర్స్కి చాలా థ్యాంక్స్. అలానే మీడియా రివ్యూ రైటర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, రాజేష్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా చూసి ఈ సినిమా హిట్ సినిమా అని అందరికీ ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు రాజేష్ గారు. సో రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ భయ్యా. సో యా, సో మీరందరూ నన్ను బ్లెస్ చేశారు. ఇలానే ఇంకా మీట నేను కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాను. అండ్ 100% యూ విల్ సీ ఎ డిఫరెంట్ ఆది ఫ్రమ్ నౌ. అండ్ ఫర్ షూర్ వీల్ ప్లాన్ బెటర్. కొంచెం బాగా ప్లాన్ చేసుకొని అన్ని జాగ్రత్తగా అన్ని కేర్ తీసుకొని చేస్తాం. సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి అండి, అలానే నాన్నగారు ఫ్యాన్స్కి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. ఆది గారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు అని అంటే మిమ్మల్ని ఫ్యామిలీగా ఫీల్ అయ్యే మాకే ఇంత ఆనందంగా ఉంది అంటే మీ ఫ్యామిలీ ఈరోజు ఇంకెంత ఆనందంగా ఉన్నారో ఈరోజు సాయి కుమార్ గారు, రవిశంకర్ గారు అండ్ అయ్యప్ప శర్మ గారిని చూస్తే తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు ఈ మూమెంట్ని షేర్ చేసుకోవడానికి సురేఖ మ్యామ్ కూడా వచ్చారు, అరుణ గారు వచ్చారు, అయానా ఈజ్ ఆల్సో హియర్. సో వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. మరి ఒక్కసారి ఆ ముగ్గురు సింహాల్ని ముందుకు రమ్మని రిక్వెస్ట్ చేస్తూ కవిత గారు కూడా వచ్చారు. ఎస్. సో ఎస్, మరి ఆ మూడు సింహాల్ని ఒక మాట మాట్లాడాలా? ఓకే సార్. ఎవ్రీవన్ ఈస్ ప్రైజింగ్ అండి. మీ ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు అనేసి. దానికి కారణమైన సతీష్కి చాలా థ్యాంక్ యూ సతీష్. తర్వాత మా డిజిటల్ టీం అండి, స్టార్ సర్కిల్, అజయ్ స్వామి, వినయ్, విష్ణు, ఎవరివన్ థ్యాంక్ యూ అజయ్ స్వామి. అండ్ యంగ్ మంత్ర రవికిరణ్ ఆల్సో. అండ్ ఈ ఈవెంట్స్ అన్ని ఇలా రావడానికి కారణం వెంకటన్ ఉంటారండి. ఇక్కడ ఈ పాటికి వంకు ఉంటాడు సోఫా దగ్గర, లేదా వెంకట్. చాలా థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ముగ్గురులో ఒక్కరి వాయిస్ వింటేనే మనకి డిటిఎస్ మోగిపోతూ ఉంటుంది, బాక్సులు బద్దలైపోతూ ఉంటాయి. అలాంటిది 3 వాయిస్లు ఒకేసారి ఈరోజు వచ్చిందంటే లైవ్ డాల్బీ అట్మాసే మనకి. సార్ ఎస్, అయ్యప్ప శర్మ గారు. సభా సరస్వతికి, కళామ తల్లికి, ప్రేక్షక దేవుళ్లకు వందనం, పాదాభివందనం. జనరల్గా సినిమాలు వస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి చెడు ఉండదు. నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు. సో శంబాల ఇంత బాగా నచ్చడానికి కారకులైన ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గారికి, ఎందుకంటే వాళ్ళతో మొదలవుతుంది మీరు ఇచ్చేంత వరకు, మీరు తిరిగి ఇచ్చేది వాళ్ళకే. సో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చి సక్సెస్ అయిందంటే జనరల్గా ఆ యూనిట్, ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా శంబాలతో, ఆదిగాడి హిట్తో మొత్తం ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల అందరూ ఫోన్లు చేస్తుంటారు, తిరుగుతూ ఉంటాం. సో ఇండస్ట్రీ గౌరవపడే ఒక మంచి సినిమాగా శంబాలని తీర్చిదిద్దిన ముని గారికి, ఎందుకంటే నేను ఈ మధ్యన మన వశిస్తూ చేస్తున్నాను విశ్వంబర కానీ, అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. కానీ అసలే కన్ఫ్యూషన్లో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్నాను, పక్కన మాట్లాడుతున్నా, అర్థం కావట్లే. సరే, అలాగే ఇప్పుడు ఆది చెప్పినట్టు, ఆది ఎక్కడెక్కడే ఉన్నావుగా, ఆది మారద్దు, ఆది అలాగే ఉండు. ఎందుకంటే అందరూ నీ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మారి చూపిస్తాను. మారదు, నీ క్యారెక్టర్లు మార్చుకో. ఎందుకంటే కొత్త క్యారెక్టర్లు ఇవ్వు ఆడియన్స్కి. వాట్ దే వాంట్ అది ఇవ్వడమే మన పని. మనకి నచ్చేవి మనకి నచ్చుతాయి, కానీ జనానికి నచ్చేది ఇవ్వడమే మనం చేసే ముఖ్యమైన, మనకి నుండి చేసే పని. రెండోది, హిట్ ఇవ్వడం గొప్ప కాదు, హిట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం, అరుదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నువ్వనే కాదు, వచ్చే అందరికీ అదే చెప్తాను నేను. అలాగే సోకాల్ డైరెక్టర్స్ అందరికీ కూడా, ఒక సీనియర్ డైరెక్టర్గా ఈ మధ్యన నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను ఆఫ్టర్ కేజీఎఫ్, మీ అందరికి తెలిసిందే అది.
సో బేసిక్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్గా ఉన్నా, చిన్నప్పటి నుంచి డైరెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన వాడిని. సో ఇవాళ ఉండే పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నేను అందరికీ ఒకటే, ఇంక్లూడింగ్ ముని మీకు కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏమీ తగ్గించద్దండి మీ బడ్జెట్లు ఏమి. మీరు అనుకున్న బడ్జెట్లు చేయండి, మీరు అనుకున్నది తీయండి, కానీ వేస్టేజ్ మాత్రం కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్లో ఆటోమేటిక్గా కూర్చుండిపోతాయి. సో ఎక్కువ వేస్టేజ్లు అవుతాయి. ఆ వేస్టేజ్లు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇండస్ట్రీ 10 కాలాల పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుంటుంది. సో అలాగే ఇంకా అన్నయ్య, నేను, రవి, ఇంకా ముగ్గురం ఇప్పుడే కాదు అప్పుడు ముందు నుంచే అంతే. నాకు ఇంతకు వశిష్ఠ కూడా చెప్తున్నారు డైరెక్టర్ గారు, అదేం ఫాలో అయ్యా బాబు, నిమిషం కూడా వదలట్లేదు మీ అన్నయ్య, 10 నిమిషాలకు ఫోన్ వస్తుంది, 10 నిమిషాలు మెసేజ్ వస్తుంది అని. నీకే కాదు బాబు, నాకు కూడా అలాగే వచ్చిందని చెప్పా. సో అల్టిమేట్లీ నాకు తెలుసు, ఎందుకంటే ఇవాళ తనకి ఎంత ఇంపార్టెంట్ ఏనో తనకంటే ఎక్కువ ఈ ఫెల్ట్. ఎందుకంటే మీకు తెలుసు 14 ఏళ్ళ నుంచి తను ఈజ్ ట్రావెలింగ్, మంచి చెళ్ళు అని జాగ్రత్త పడుకుంటూ వస్తున్నాడు. ఒకటే నీకు ఇంకోటి కూడా అది చెప్పాలనుకున్నాను, బాగా క్రికెట్ ఆడేవాడు, నేనే తీసుకెళ్ళేవాడిని నెట్స్కి వాటికి అంత ఎక్కువ. సో బాగా క్రికెట్ ఆడుతూ సినిమా హీరో అవ్వాలని చెప్పి హీరో అయ్యాడు. క్రికెట్ ఆడుతూ హీరో అయ్యాడు, మంచి సక్సెస్ అని తీసుకుంటూ వచ్చాడు. మళ్ళీ మధ్యలో కొంచెం తనే చెప్పుకున్నాడు కాబట్టి నాకు సంబంధం లేదు, ఏదో కొంచెం అలా వెళ్ళింది అంటాడు బండి, కానీ మళ్ళీ క్రికెట్ మొదలెట్టాడు ఒక 1 ఇయర్ నుంచి, మళ్ళీ స్టార్ట్ అయింది సక్సెస్. సో నీకు క్రికెట్కి సినిమాకి లింక్ ఉంది. యు ఆర్ వెరీ స్మార్ట్ వెన్ యూఆర్ ప్లేయింగ్ క్రికెట్, డోంట్ మిస్ ఇట్. ఎందుకు ఇప్పుడు మాట వేసాడు, అవి కుదరదు, ఆడుతూ ఉండు. ఇట్ గుడ్ జాబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్ అండి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఎడిటర్స్ దగ్గర నుంచి, కో యాక్టర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఐ ఫెల్ట్ KGF 1 ఇన్ అదర్ లాంగ్వేజెస్. కర్ణాటకలో యష్ బాగా తెలుసు, కానీ అదర్ లాంగ్వేజెస్ యష్ కూడా కొత్త. అప్పుడు KGF 1 వచ్చేటప్పటికి ఇలాగే మీ టీం అంతా ఫామ్ అయ్యి మొత్తం ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే దాంట్లో, ఇలాగే ఉండింది. సో సేమ్ ఫీలింగ్ మళ్ళీ కదిలింది స్టేజ్ చూసిన తర్వాత. సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్, మొత్తం నాకు మన ఆది ఫ్రెండ్స్ కానీ, సందీప్ కానీ, మన మొత్తం వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్, మన వశిష్ఠ కానీ, బాబీ కానీ, కోనా వెంకట గారు, వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా వీడు ఇంపార్టెంట్. ఎందుకంటే వీడు కనిపించడు, కానీ ఇతని వాయిస్ వినిపిస్తుంటుంది, ఇతని ఫేస్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళందరికీ నాకు తెలుసు. సో హ్యాపీ. సో ఇంకా అందుకని చెప్పడానికి లేదు, కొడతారు చెప్తే. ఇంకా వీళ్ళు మిద్దరు మాట్లాడాలి, నా వాయిస్ విన్నారు కదా, ఈ 2 వాయిస్ కూడా వినేయండి. థ్యాంక్ యూ. ఎస్, అందరికీ నమస్కారం. ఏదో అనుకున్నా చెప్పేని, ఫస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు. అందరూ మాట్లాడేశారు, అదే నేను మళ్ళీ మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏది అనుకున్నానో అది ఫస్ట్ వీడు మాట్లాడేశాడు. ఓకే, ఎనీవే, ఫస్ట్ శంబాల టీమ్కి కంగ్రాచులేషన్స్. ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ మహీధర్ గారికి, రాజశేఖర్ గారికి. అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టరే, ఇంతకుముందు ఒక పిక్చర్ చేసినా ఇది కొత్త డైరెక్టర్కి లెక్క వస్తుంది. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఆయన విషన్ని, ఆయన కథని, హీరోని నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పిక్చర్, ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ ఇచ్చారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అలాగే మా డైరెక్టర్ యుగేందర్ ముని సార్, నిజంగా థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ చాలా చిన్న పదం, కానీ ఈ థ్యాంక్ యూలో ఎంత డెప్త్ ఉందనేది మా ఫ్యామిలీలో తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు, ఇలాంటి ఒక సక్సెస్ మీటు అది మా ఆదికి పడాలి అని చాలా రోజులుగా మేము అందరం వెయిటింగు, అది మీ ద్వారా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్. అలాగే ఇంకా అందరి టెక్నీషియన్స్, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, ఫెంటాస్టిక్, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. 49 100 అవ్వని, 100 500 అవ్వని, కీప్ రాకింగ్ ఆల్వేస్. అండ్ మా ఆర్టిస్టులు అందరూ పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ టోటల్ మీ అందరి టీం వర్క్ కనిపిస్తుంది. హీరోయిన్ అర్చన అయ్యర్ చాలా బాగా చేశారు. అండ్ ఎంటైర్ పిక్చర్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మా ఆది ఏంటంటే చాలా సాఫ్టు, చాలా సున్నితం, అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్. చిన్నప్పటి నుంచి తన్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూటర్లో నేనే డ్రాప్ చేసేవాడిని. వీడికి పోలార్ బేర్ అని పేరు పెట్టాను, ఎందుకంటే పోలార్ బేర్లా ఉంటాడు వీడు, లావుగా ఉమ్మని. సో ఈ పోలార్ బేరు ఈరోజు శంబాల అయ్యింది, చాలా సంతోషం. తను చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. ఏదైనా ఒక పని చెయ్యాలంటే చాలా పట్టుదలతో కంప్లీట్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టే చేస్తాడు. అలాగే చదువుతూ ఉన్న టైంలో క్రికెట్ మీద కొంచెం
ఇంట్రెస్ట్ చూపించి క్రికెట్లో బాగా ముందు మంచి మ్యాచ్లు ఆడి మంచి పేరు, డెఫినెట్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్ అప్పర్ లెవెల్కి వెళ్ళుంటాడు క్రికెట్లో. అలాంటి టైంలో లేదు నేను మన యాక్టింగ్కే వస్తాను, సినిమాలోనే నేను మళ్ళీ మీలాగే సినిమాలోనే ఉంటాను అన్నప్పుడు, సరే ఎలాగో నాన్నగారు ఉండేవారు, మేము మీ అన్నయ్య తమ్ముళ్ళు మేము అందరూ ఉన్నాం, అలాగేదో వచ్చేయకుండా చాలా పట్టుదలతో చాలా సిన్సియర్గా డ్యాన్సు, ఫైట్సు, అలాగే డైలాగ్స్ కాకరాల గారి దగ్గర, అన్నయ్య దగ్గర, నాన్నగారి దగ్గర డైలాగ్స్ అంతా నేర్చుకొని, సో టోటల్ ఒక కంప్లీట్గా తనకు ఒక యాక్టర్కి కావాల్సిన ఫౌండేషన్ మొత్తం రెడీ అయిన తర్వాతే ప్రేమ కావాలి జరగడం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి వరుసగా 2-3 హిట్లు పడ్డాయి. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయినా తన ప్రయత్నం మాత్రం ఎక్కడా ఆపలేదు. హీ వాస్ కాన్స్టెంట్లీ ట్రయింగ్. ఆ కాన్స్టెంట్ ట్రయల్స్, తన హార్డ్ వర్క్, తన సిన్సియారిటీ ఈరోజు శంబాల ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండ్ అది ఆల్ ద బెస్ట్. ఇంకా నో టర్నింగ్ బ్యాక్, ఎప్పుడూ టర్నింగ్ బ్యాక్ లేదు. ఈ కంబ్యాక్తో ఇంకా దూసుకు వెళ్ళిపో అంతే. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ శంబాలా టీమ్. కంగ్రాచులేషన్స్. సార్ డైలాగ్ ఇప్పుడు వదల శంబాల బొమ్మాలి లెవెల్లో ఒప్పుకో, బొమ్మాలి లెవెల్లో శంబాలా చెప్పు. గుర్తు చేయి. బయటకు రాని డైరెక్ట్ నువ్వు జాయిన్. చెక్ కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్, కొంచెం రివర్బ్ ఇవ్వండి. హలో చెక్ 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 చెక్. ఎవరు లేరు, నేనే. ఎక్కడున్నారు? అది ఇచ్చింది నేను వాళ్ళు కాదు. చెక్ 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 అంత నేను ఎఫెక్ట్ ఇస్తున్నా ఇక్కడ. చెక్. వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎక్కడ? ఓకే ఓకే. అమ్మా శంబళే పింద పండై పురువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది. కొంచెం కొంచెంగా నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి. రప్పిస్తా, నిన్ను గద్వాలికి రప్పిస్తా. ఒసేయ్ శంబాలా, నీకు పెళ్ళ, నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల శంబాలా, వదలా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నువ్వే వదల శంబాల అంటున్నట్టుంది. కాదు, మీ గాత్రంతో మా శరీరంలోని నాడులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక ఫైనల్గా కనిపించే సింహం కాదు, నడిపించే సింహం సాయి కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళిద్దరు రావడం నా అదృష్టం ఈరోజు. ఎందుకంటే నిన్న ఈ విజయ్ యాత్ర మొదలెట్టి గొంతు మొత్తం ఆది కోసం నా గొంతు పోయింది ఈరోజు. బట్ స్టిల్ అందరికీ నమస్కారంతో పాటు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిది అయితే సంస్కృతి సంస్కారం అని అమ్మగారు ఇచ్చింది. సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ 50 ఏళ్ళకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్టు ఈ శంబాలా సూపర్ హిట్. సో అది ప్రేమ కావాలితో మేము ముందుకు రావడం, మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం,
ఈరోజు నిజంగా వెంకట్ గారిని, అచ్చిరెడ్డి గారిని, విజయభాస్కర్ గారిని, చోటా మా కెమెరామ్యాన్ అనూప్ని, ఆ టీంని, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అక్కడి నుంచి మొదలయ్యి జయాపజయాలు మామూలే. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుండేవారు, నాన్న నేను హీరోగా చేసినప్పుడు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, కానీ నీ ప్రయత్నం ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగే యాక్టర్గా నువ్వు ప్రతిరోజు ఆ వేషంలో కొత్తగా ఫీల్ అయ్యి ఆ వేషంలోకి పరకాయ ప్రవేశం చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అది ఒక సీన్ అయినా, హీరో అయినా, అబ్బా బాగా చేశాడరా అని అనిపించుకోవాలనేవారు. నేను మ్యాక్సిమం అదే అది కూడా చెప్పడం జరిగింది. సరే ఎప్పుడు అనుకుంటున్న టైంలో ఈ 50వ ప్రస్థానంలో ఈ 50th ఇయర్ శంబాల రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక వశిష్ఠ భయ్య చెప్పినట్టు నిజంగానే పీలగొంతును మొదలెట్టాడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాల్లో. ఇప్పుడు నిజంగానే పీలగొంతులాగే ఉంది. బట్ పీలగొంతు అయినా లబ్బే అంటే పగిలిపోవాల్సిందే. సో నిజంగా వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ. మీరు చెప్పినట్టు అమ్మ నాన్న ఇదంతా మన కుటుంబం అని ఫీల్ అయిపోతున్నారు. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేదయ్యా, ఎందుకు వచ్చారో తెలీదు, ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే, ఏమో బాబు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అనేవారట అమ్మ. చూసి చల్లగా ఉండు బాబు అని చెప్పి వెళ్ళిపోయేవారట. సో ఆయన చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్తేవారు, బాబు మనం ఇచ్చే ప్రతిదీ మళ్ళీ తిరిగి వస్తుంది అని ఏదో రకంగా. ఈరోజు అదే మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న వాళ్ళ ప్రయత్నాన్ని ఈరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్గా ఈరోజు మా ఆదికి ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాకే మా వాసు ఇక్కడే ఉన్నాడు, మా స్టిల్ ఫోటోగ్రాఫర్, మాకు చాలా సీనియర్ ఆయన. వెళ్ళిపోయారా? ఉన్నాడు. ఈరోజు పొద్దుట సార్ ఆయన వెంగళరావు నగర్లో ఒక చికెన్ షాప్కి వెళ్ళారట. వెళ్ళి ఇతను సినిమా వాడని వాళ్ళకి తెలుసు, ఏదో రెడ్డి ఆయన పేరు. ఇప్పుడే చెప్తున్నాడు, సార్ ఏ సినిమాలు బాగున్నాయని వాసుని అడిగట ఈ క్రిస్మస్ సినిమాల్లో. వాసు అన్నట్ట, మేము చెప్పడం మామూలేనయ్యా, నువ్వు చెప్పు అని. సార్ శంబాల అదిరిపోయింది సార్ అని చెప్పి, ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సాయి కుమార్ గారు హిట్ కొట్టాలి సార్. సాయి కుమార్ గారి కోసం ఈ సినిమా మేమందరం వెళ్ళాం సార్. ఆది ఇచ్చాడు సార్, ఆది అదిరిపోయే కంటెంట్ ఇచ్చాడు సార్. సో థ్యాంక్ యూ మీ ఇద్దరికి. ఎందుకంటే మీరు ప్యాషనేట్గా ఈరోజు నమ్మకంతో మీరు ఈరోజు మునిక్కి ఈ కథని మీరు, ఎందుకంటే తెలుసు నేను ఎప్పుడు ఆదికి ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, నేను హీరో అయిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యాను. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని. నా ప్రొడ్యూసర్ పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేస్తే అదే హిట్టు, దానికంటే వస్తే ఆనందం లేదు. కానీ ప్రొడ్యూసర్ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హిట్ కొట్టినట్టే అని. సో అలాంటి ఈ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఈరోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఆ కథను ఎన్నుకోవడం. మా యుగంధర్ చాలా సైలెంట్. నాకు ఇప్పటికీ నన్ను అడుగుతుంటాడు, సార్ బాగుందా సార్ అని. నేను ఆయన బాగుందా అమ్మా అని అడుగుతూ ఉంటాను. సో సినిమా అయ్యింది. ఆది వాజ్ సో కాన్ఫిడెంట్, చెప్తూనే ఉన్నాడు. నేను కోనాతో కానీ రాజేష్తో కానీ, ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలోనిచ్చి ఇట్స్ సంథింగ్ లైక్ మన సుమా గారు చెప్పినట్టు, ఇప్పుడున్న అందరికీ నేను తండ్రినే, కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్. మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు, సాయి గారు ఆది కొట్టాడు అని. సో సందీప్ అలాగే డే 1 నుంచి థ్యాంక్ యూ నాన్న. అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది, ఇంతమంది హీరోలతో మీరు నటించడం అన్నీ పక్కన పెడితే యాజ్ అ పర్సన్ యూర్ ఎ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్. అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన చాలామందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ, ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ. మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మీ మంచితనం. అలాగే ఉంటాడు అంకుల్. దట్ విల్ కీప్ గెటింగ్ ఇన్ విక్టరీస్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సరే కోనా ఇస్ అ ఫ్యామిలీ. సో ఈ ప్రాసెస్లో ఆది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని.
సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు. అప్పుడు కూర్చున్నాను. అవురా అని డైలాగ్ మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే. ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రా నువ్వే గెలవాలి, ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ, ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే కానీ, బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలనిచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, సో ఈ శంబాల అవ్వగానే అయిపోయింది, రిలీజ్కి వస్తుంది, ఏమవుతుంది అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఎప్పుడో ఫోన్ చేశారు. రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు, నాని గారు వెంకట్ కట్ చేస్తే సందీపు అంకుల్ కొట్టేస్తున్నాం అన్నాడు. వాళ్ళిద్దరు నీకు చేశారు. చెప్తున్నాను సార్, వస్తాం చాలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు. సో తర్వాత ఆయన చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రులు. ఆహా నుంచి ఫోన్ రాగానే ఏమిటి దేనికోసం, ఏమైనా వెబ్ సిరీస్కి అడుగుతారా, దానికి అడుగుతారా అంటే ఫోన్ చేసి సాయి గారు మనం కొడుతున్నాం చాలా బాగుంది అన్నారు. సరే ఇవన్నీ వింటున్నాను కానీ అసలు ఫోన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, శశి గారి దగ్గర నుంచి. ఆయన ఫోన్ చేసి సార్ చాలా బాగుంది అనగానే నేను ఫస్ట్ కోరింది సార్ మైత్రి మూవీస్ చేయాలి సార్ అన్నాను. నా అదృష్టం ఈరోజు మైత్రి మూవీస్ చేయడం. నవీన్ గారు, రవి గారు వాళ్ళందరూ నిజంగా ఈరోజు ఇందాకే నవీన్ గారు, రవి గారు కూడా మాట్లాడారు. సో మైత్రి మూవీస్కి అలాగే నా జర్నీలో 50 years జర్నీలో అందరూ తెలుసు నాకు. ఇదిగో ఇప్పుడు శివ కానీ, నాగేంద్ర కానీ, ఇలా ప్రభు కానీ, ఇలా తీసుకుంటూ పోతే ప్రతి పేరు. జీవి గారు వచ్చారు. ఇప్పుడు జీవి గారు కూడా అదే అంటున్నారు, సాయి గారు మీ గుడ్ విల్లే అని. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా అందరూ ఓన్ చేసుకుని మీ అబ్బాయి అనలేదు ఇంతవరకు సార్ మన ఆది హిట్ కొట్టానంటే అందరూ చెప్పడం నిజంగా ఇదంతా అందరూ అన్నట్టు మన విజయం, ఇండస్ట్రీ విజయం. అలాగే నాకు 50 ఏళ్ళ ఈ ప్రయాణంలో ఉషా పిక్చర్స్ ఆయన పెద్ద ఆయన, నేను మొన్న ఫోన్లో సురేష్ గారు మాట్లాడించారు. ఆయన నోటితో మన అబ్బాయి కొట్టాడు సార్ అని చెప్తూ ఉంటే సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఇద్దరు మైత్రి కానీ, ఈరోజు ఉషా పిక్చర్స్ మీరు కానీ. ఎందుకంటే నేను మొన్నే విజయయాత్ర మొదలెట్టినప్పుడు ఫస్ట్ కర్నూలు వెళ్ళాం, నంద్యాల వెళ్ళాం. కొన్ని ప్రోటోకాల్ వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాం కానీ ప్రెస్ మీట్ చేసుకున్నాం. పొద్దుటూరు వెళ్ళాం, అక్కడ శోభన్ గారిని కలిశాను, మన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ని. అక్కడి నుంచి కడప వచ్చాం. భాష నువ్వు చూస్తూ ఉంటావు, నిజంగా ఆ భాష మా యూనిస్ భాష మొన్న దర్గాకు కూడా వెళ్ళాం కడపలో. నిజంగా ఫ్యాన్స్ అందరూ ఏ లెవెల్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళ ఆనందాన్ని పట్టలేకపోతున్నాం. సో వెయిట్ చేస్తున్న అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళందరూ ఆది హిట్ కొట్టాలని ఫీల్ అయ్యారు. ఈరోజు మీ అందరి ఆ కళ, మీ కోరిక నిజంగా మీ అభిమానంతో రుజువైంది. అలాగే ఇంకందరూ ఇంకొకరు, అలాగే నిన్న ఫైనల్గా నిన్న అనంతపూర్ వెళ్ళాం. ఈ మధ్య నాకు దొరికిన మరో మంచి మిత్రుడు ఎంఎస్ రాజు, మన మడకసిర ఎమ్మెల్యే. సో వాళ్ళందరూ ఆది అన్న మీ ప్రతి సినిమా, ఎందుకంటే గరం మదన్తో ఆదిని ఆయన కలిసేట, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ నేను మీట్ అయిన ప్రతి ఒక్కరు సార్ ఆది కొట్టాలని వెయిట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళకి కొట్టాడు సార్, మామూలు కొట్టలేదు సార్, బ్లాక్ బస్టర్ కొట్టాడు సార్. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని, వీటన్నిటికీ విలువిచ్చే మనిషిని. సూర్య నమస్కారాలతోనే నా జీవితం మొదలవుతుంది. ఎర్లీ మార్నింగ్ అమ్మ నేర్పించిన ఎక్కర్త జగతాంభర్త సంహర్త అని సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే మనిషిని. సర్వే జన సుఖినోభవంతో కోరుకునే మనిషిని. నా అదృష్టం ఇక్కడ మా బావగారు కవిపురపు వేణుగారు వచ్చారు. సో అలాగే మా బావగారు, ఇంకో బావగారు ఆది మామగారు శోభనాద్రి గారు రాజమండ్రిలో చూస్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. అలాగే మా బావ ఎన్ఎస్ నారాయణ కానీ, మా సందీప్ కానీ, మా అల్లుడు పల్లు కానీ. ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ విక్టరీ, అందరి విక్టరీ, మన విక్టరీ.
అలాగే సురేఖ ఏమంటివి అని నువ్వే ఈ సినిమాకు కిక్ ఇచ్చావు. అలాగే ఈరోజు కవిత రావడం చాలా ఆనందంగా ఉంది, పిల్లలు రావడం ఆనందంగా ఉంది. Thanks for watching. Please like, share, subscribe.